600 హామీలు ఇచ్చాడు మీ చంద్రబాబు నాయుడు. 600 హామీలు ఎన్ని హామీలు నెరవేర్చాడురా? మేనిఫెస్టో లాస్ట్ చేసి మేనిఫెస్టోని టీడీపీ వెబ్సైట్ నుంచి ఎందుకు తీసేశారా? ఏ ఒక్కరికన్నా అడగడానికి నోరుందా? ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఇంటికి ఉద్యోగం. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, ఇచ్చాడా? పోలవరం పూర్తి అయిపోద్ది అన్నది అయ్యిందా? మీరు అడిగారా దాన్ని? అమరావతి చూపించి మొత్తం మలేషియా అయిపోతుంది, ఇదంతా ఆంధ్రప్రదేశ్ అంతా ఆంఫట్ అంటే మలేషియా అయిపోతుంది అన్నాడు, అయ్యిందా? పర్మనెంట్ గా ఒక బిల్డింగ్ వచ్చిందా? ఇంత దారుణంగా ఇన్ని లక్షల కోట్లు ఫ్రాడ్ చేసేస్తే అదంతా మీకు సమ్మగా ఉందా? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి, విమర్శించే ఏ ఎదవకైనా కనీసం సిగ్గుందని అడుగుతున్నాను. జై శ్రీరామ్. నేను మీ ఫనీ రాజేష్. విన్నారు కదా, మన పి గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీకి చెందినటువంటి మహాసేన రాజేష్ అలియాస్ రాజేష్ సిగ్గుబిల్ల మాడాసేన. సో ఏం చెప్పాడు విన్నారు కదా, అమరావతిని భ్రమరావతిగా చేసి చూపించేశాడు. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, ఏయిరా ఎక్కడున్నాయిరా అని బూతులు తిడుతున్న విధానంలో చంద్రబాబు నాయుడు గారిని అమ్మనా బూతులు తిడుతున్నటువంటి మాడాసేన రాజేష్కి చంద్రబాబు నాయుడు గారు గన్నవరం నుంచి ఎమ్మెల్యే సీట్ అనేది ఎలా ఇచ్చారు? ఎస్సీ క్యాడర్లో వీడికి ఇచ్చారు. సో వీడు ఎస్సీ ఏ విధంగా అవుతాడు? ఒక మతం మారినటువంటి ఒక క్రైస్తవుడు అయినటువంటి సరిపెల్ల రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ అలియాస్ రాజేష్ సిగ్గుబిల్ల అనేటువంటి ఈ మాడాసేన రాజేష్ గారికి ఏ విధంగా ఇచ్చారు అంటే, ఈ రకంగా బూతులు తిట్టిన వాడికి సీట్ ఇస్తారా? ఎమ్మెల్యే సీటు అంటే ఎవరైనా సరే బూతులు తిట్టచ్చు, అట్లాగే బూతులు తిడితే సీట్ ఇస్తారా మీరు? సో ఒకసారి అర్థం చేసుకోండి. అలాగే ఇంతకుముందు ఒక వీడియో పెట్టాం, అగ్రవర్ణాల అమ్మాయిలను లేపుకురండి, 1,00,000 రూపాయలు ఇస్తాను, సెక్యూరిటీ ఇస్తాను, కువైట్లో ఉద్యోగాలు ఇప్పిస్తాను అని చెప్పి వాగినటువంటి దొంగ ముండా కొడుకు ఈ సరిపెల్ల రాజేష్ అనేవాడు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వీలైనంత వరకు వాడికి ఎమ్మెల్యే సీట్ అనేది క్యాన్సిల్ చేయండి, లేదంటే హిందూ బంధువులు అందరం ఏకమై వాడిని ఓడించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.